వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మన దేశంలో ఎన్నికలు రావడం ఆలస్యం, రిజల్ట్ రావడం ఆలస్యం. వెంటనే చర్చల్లో నిలిచే అతిపెద్ద హాట్ టాపిక్ ఈవీఎంలు హ్యాక్ అయిపోయాయి. ఓడిపోయిన ప్రతిసారికి అందరికి గుర్తొచ్చేది ఏకైక సాకు ఈవీఎం. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక కొత్త రకం సైంటిఫిక్ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఒక ఆయన వచ్చి ఈ రిక్షా బ్యాటరీని, దాని బిఎంఎస్ ని ఎలా హ్యాక్ చేయొచ్చో చూపిస్తూ, చూసారా ఇగో ఇలానే ఈవీఎంలను కూడా హ్యాక్ చేసేయొచ్చు అంటూ ఒక రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. దాంతో మన నెటిజన్లు, సోషల్ మీడియా మేధావులు ఊరుకుంటారా? దొరికేసింది, సాక్ష్యం దొరికేసింది అంటూ పండుగ చేసుకుంటున్నారు. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? ఈ రిక్షా బ్యాటరీకి ఈవీఎంకి ఉన్న సంబంధం ఆకాశానికి గుంతకు ఉన్నంత. అసలు ఆ వైరల్ క్లెయిమ్ లో ఎంత కామెడీ ఉందో, ఎందుకు ఈ రెండు అస్సలు పోల్చనేమో ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తా. ఆ వైరల్ వీడియోలో చూపించిన ఈ రిక్షా బ్యాటరీకి బ్లూటూత్ లేదా వైఫై లాంటి వైర్లెస్ కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ ఎంత ఛార్జ్ అయింది, ఎంత హెల్త్ ఉంది అనేది మొబైల్ యాప్ లో చూసుకోవడానికి దానికి ఇంటర్నెట్ లేదా బ్లూటూత్ కనెక్ట్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే దానికి బయట ప్రపంచంతో లింక్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎవడైనా హ్యాక్ చేయొచ్చు. కానీ మన ఈవీఎంలకు అదేంటో తెలుసా? వాటికి అసలు ఏ రకమైన వైర్లెస్ కనెక్టివిటీ ఉండదు. బ్లూటూత్ లేదు, వైఫై లేదు, ఇంటర్నెట్ అసలు లేదు, కనీసం రేడియో ఫ్రీక్వెన్సీ కూడా తీసుకోదు. అంటే బయటి ప్రపంచంతో దానికి ఎలాంటి సంబంధం లేని ఒక ఏకాంత జీవి మన ఈవీఎం. మరి ఎక్కడ కనెక్షన్ లేనప్పుడు గాల్లోంచి హ్యాక్ ఎలా చేస్తారు సార్? రిక్షా బ్యాటరీకి బ్లూటూత్ ఉందని ఈవీఎంని హ్యాక్ చేస్తామనడం ఎలాంటిదో తెలుసా? నా ఫోన్కి బ్లూటూత్ ఉంది కాబట్టి నేను పక్కింటి టీవీని నా మైండ్తో కంట్రోల్ చేస్తా అన్నట్టుంది. ఇక రెండో కామెడీ ఏంటంటే, ఆ వీడియోలో చూపించిన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ వేరు, ఈవీఎం పనితీరు వేరు. ఈవీఎం అనేది ఒక స్టాండ్ ఎలోన్ డివైస్. అంటే దానికి ఒక ఓటు పడితే ఆ నెంబర్ అలా లోపల రికార్డ్ అయిపోతుంది. దానికి ఎలాంటి రీప్రోగ్రామింగ్ ఆప్షన్స్ బయట నుంచి ఉండవు. కానీ ఈ రిక్షా బ్యాటరీలను మొబైల్ యాప్స్ ద్వారా, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఈ రెండింటికి అసలు పోలికే లేదు. ఒకవైపు మొబైల్ ఫోన్ ని హ్యాక్ చేయొచ్చు కదా అని ఇంట్లో ఉండే కట్టెల పొయ్యిని కూడా హ్యాక్ చేస్తానంటే ఎలా నవ్వుకుంటారో, ఇప్పుడు ఈ బ్యాటరీ హ్యాకింగ్ వీడియో కూడా సరిగ్గా అలాంటిది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈవీఎంల తయారీ మరియు భద్రత అత్యంత కఠినంగా ఉంటుంది. వాటిని తయారు చేసేది ప్రభుత్వ రంగానికి చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాత్రమే వీటిలో వాడే చిప్స్ వన్ టైం ప్రోగ్రామబుల్. అంటే ఒకసారి కోడ్ రాస్తే దాన్ని మళ్ళీ మార్చడం ఎవరి వల్ల కూడా కాదు. ఎన్నికల ముందు అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ జరిపి చెక్ చేస్తారు. స్ట్రాంగ్ రూమ్లలో పెట్టి 3 అంచెల భద్రత ఇస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటే ఎవడో దారిన పోయే దానయ్య ఈ రిక్షా బ్యాటరీని హ్యాక్ చేసి ఇదిగో ఈవీఎంని ఇలానే హ్యాక్ చేయొచ్చు అంటే నమ్మొచ్చా? ఒకసారి ఆలోచించండి. టెక్నాలజీ గురించి అవగాహన లేని వాళ్ళని భయపెట్టడానికి, ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక సాకులు వెతుక్కోవడానికి ఇలాంటి బ్యాటరీ హ్యాకింగ్ వీడియోలు బాగా పనికొస్తాయి. వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇలాంటివి క్రియేట్ చేయడం సోషల్ మీడియాలో కామన్ అయిపోయింది. ఈ రిక్షా బ్యాటరీ వేరు, ప్రజాస్వామ్యానికి పునాదైన ఈవీఎం వేరు. ఇలాంటి ఫేక్ లాజికల్ని నమ్మి బురిడి కొట్టకండి. అర్థమవుతుందా? కొంచెం తెలివి వాడండి బాస్. జై హింద్, జై భారత్. అండ్ ఆర్థికంగా ఆర్ బాయ్స్కి మీ చేయూత చాలా అవసరం. ఫస్ట్ వీక్ శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇలా చాలా ఉన్నాయి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేకపోతున్నాం. త్వరలోనే చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని ముందుండి ఆర్థికంగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ నడుస్తుంది. అలానే నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, వాటి ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మాకు అండగా నిలవచ్చు. 8328 500 576 నెంబర్కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.